పింకీ to give me your loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me, they'll be calling me royalty. Best to give me your loyalty, 'cause I'm taking. Hey guys, welcome to my channel అమెరికాలో చిత్తూరమ్మాయి. ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్లీ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్లో బ్యూటిఫుల్ అమెరికాకు సంబంధించిన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీకైతే మా యొక్క 16th యానివర్సరీ యొక్క సెలబ్రేషన్స్ని మీకైతే పోస్ట్ చేస్తున్నాను. ఇది మా యొక్క మెమరీ అనమాట. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించినా, ఒకవేళ మంచిగా అనిపించినా డెఫినెట్లీ కమెంట్ చేయండి. నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఫస్ట్లీ మీకైతే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కనుక గోల్డ్ బార్స్ ఉంది అంటే మాత్రము హైగ్లో జ్యువెలర్స్ అనేది ఆర్టీషియాలో ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. ఒక బ్యాంగిల్ అయితే మేక్ చేయిస్తాను. నాకైతే మాత్రము ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు వీళ్ళ దగ్గర. సో ట్రస్ట్లీ మనం తీసుకోవచ్చు అనమాట. ఇలా బ్యాంగిల్ అయితే మేక్ చేయించేస్తారు. ఇక్కడ మనకి పూజకు కావాల్సినటువంటి అన్ని థింగ్స్ దొరుకుతుంది అనమాట. అండ్ నేనైతే ఒక పార్లర్కి అయితే వెళ్ళాను, బెస్ట్ అని చెప్తున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వీళ్ళ దగ్గర ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మేము పైన షాప్కి అయితే వచ్చేసాము. మనకి ఇది ఆర్టిషియాలో ఉంటుంది అనమాట. అండ్ వెజ్జీస్ ఇంకా గ్రాసరీస్ అన్ని ఇక్కడ బాగా దొరుకుతుంది. సో కొన్ని కేక్స్ అయితే కనపడింది, జస్ట్ మీకు షేర్ చేద్దాము అని చెప్పి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. నా వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఈ యొక్క షాప్ని అయితే వీడియో కూడా పోస్ట్ చేశాను. మనకి మంచి గ్రాసరీస్ కావాలనుకుంటే మాత్రము ఆర్టిషియాకి వచ్చినప్పుడు ఇక్కడికి విజిట్ చేయాల్సిందే. మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము ఒక రెస్టారెంట్కి రావాలి అని చెప్పి ప్లాన్ చేసాము. అదేదో కాదు, పొడి దోశ. యాక్చువల్లీ సౌజన్య చెప్పింది అనమాట, ఇక్కడ ట్రై చేయండి, దోశ అయితే మాత్రం చాలా బాగుంటుందని చెప్పి. సో దానికోసం ఇక్కడికైతే వచ్చేసాము. మెన్యూ కూడా చూపిస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్, దాంతోపాటు ప్రైజెస్. ఇంకా మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట ఆర్డర్ రావడానికి కోసం అని చెప్పి. అంతలోపల ఇక్కడైతే మీకు కొన్ని పొడులు చూపిద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. సో నేను కూడా తీసుకున్నాను, మీకు కూడా ట్రై చేయండి. మాకైతే బాగా నచ్చింది. ఇంకా నేను, ట్వింకల్ అండ్ నవీన్ అయితే వెళ్ళాము. చింటూ అయితే ఇంట్లో ఉన్నాడనమాట. సో మా దోశ అయితే వచ్చేసి దానికోసం ఇచ్చినటువంటి చట్నీలు అండ్ కారాలు చూడొచ్చు. అండ్ ఆంబియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా వెజిటేరియన్ బాగా నచ్చే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ రావాల్సిందే. మేము తినే ఐటమ్స్ అయితే మాత్రం బాగా నచ్చింది. ఇంకా దాంతోపాటు వీళ్ళైతే మనకి బ్యాటర్స్ కూడా అమ్ముతున్నారనమాట. మీరే చెక్ చేయొచ్చు ఏం బ్యాటర్స్ ఉంది అని చెప్పి. సో ఫైనలీ ఆర్డర్ అయితే వచ్చేసింది. పొడి దోశ అని రెస్టారెంట్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ మనం అయితే పొడి దోశ అని ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఇక్కడ ఫేమస్ అనమాట. సో దానికోసం యమ్మీగా ఉండే అండ్ హాట్ సాంబార్ అయితే ఇచ్చేసారు. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ పొడి దోశలో మనకి ఆ పౌడర్తో పాటు ఆనియన్స్ వేశారు. ఇదైతే మసాలా దోశ అనమాట. ఇంకా దాంతో పాటు యమ్మీ ఉండే వెనిలా ఐస్ క్రీమ్ కూడా ట్రై చేసాము. ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మేము బ్యాగెట్ కి అయితే వచ్చేసాము. ఓకే, యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ భవ్య అని వాళ్ళైతే ట్రై చేశారనమాట. కేక్స్ ని చాలా బాగుందని చెప్పారు. బట్ ఈ బ్రాంచ్ కాదు, మేమైతే లేక్ ఫారెస్ట్ కి అయితే వచ్చాము. సో ఇది మాకు దగ్గర ఉంటుందని చెప్పి ట్రై చేసామన్నమాట. వచ్చి నాట్ బ్యాడ్ కేక్స్ అయితే మాత్రము మనకి $40, $50 అలా ఉంటుంది రేంజెస్ అయితే మాత్రము. యూజువల్లీ మనం నార్మల్ షాప్స్ లో తీసుకుంటా ఉంటాము. అట్లా కాకుండా బేకరీలో ట్రై చేయాలంటే మాత్రం ఒకసారి గివ్ ఏ ట్రై. సో టేస్ట్ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. బట్ మీరు చూస్ చేసుకునే కేక్ ని బట్టి. మేమైతే చిఫాన్ కేక్ ని అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి చూడడానికి కేక్స్ అయితే స్మాల్ గానే ఉంటుంది, బట్ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 50 అలా ఉంటుంది అనమాట. యూజువల్లీ ఇక్కడ షోకేస్ లో పెట్టినటువంటి కేక్సే మనకి ఎప్పుడు పోయినా అవైలబుల్ ఉంటుంది. యాక్చువల్లీ నేనైతే కస్టమైజేషన్ చేసుకుందామని వెళ్ళాను, బట్ వీళ్ళైతే చెయ్యరనమాట. సో ఉన్న కేక్స్ తీసుకోవాలి. ఈ కేక్ ని నేనైతే చూస్ చేసుకున్నాను. సో జస్ట్ నేనైతే ఆర్డర్ చేసేసి డబ్బులు పే చేసేసి వెళ్ళిపోయాను. ఇంకా యానివర్సరీ రోజు వచ్చి అయితే నేను ఇక్కడ కలెక్ట్ చేసుకున్నాను.
ఇంకా ఇక్కడ కాఫీ షాప్ కూడా ఉంది అండ్ చిన్న చిన్న పాస్ట్రీస్ ఉన్నాయి, దాంతోపాటు కేక్ టాపర్స్ ఉన్నాయి. అండ్ మీరే చూడొచ్చు ఇక్కడ ఏం దొరుకుతుంది అని చెప్పి. అండ్ ఫ్రెష్లీ బేక్ చేసినటువంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ యొక్క బ్రాంచెస్ చాలా చోట్ల ఉన్నాయి, బట్ నాకు దగ్గర అని చెప్పి దీనికైతే వచ్చాను. అండ్ అంబియన్స్ కూడా యాడ్ చేశాను చూడండి. నెక్స్ట్ అయితే మేము ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ టైం. సో అందుకే ఇక్కడైతే నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే మాత్రము. షూస్ అయితే మాత్రం చాలా బాగుంది క్వాలిటీ. యూజువల్లీ మేమైతే అవుట్లెట్స్ లో తీసుకుంటాము. ఫస్ట్ టైం అనమాట A41 అనే దాంతో అయితే తీసుకున్నాము. ఇంకా యానివర్సరీకి ముందు రోజున మేమైతే రాల్స్కి అయితే వచ్చేసాము షాపింగ్ చేద్దాము అని చెప్పి. ఒక చిన్న షాపే చూడంగానే ఫస్ట్ రోజ్ వస్తే బాగా నచ్చుతుంది. ఇక చూడొచ్చు మీరు, ఒక చిన్న రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, $10 పెట్టారనమాట. అండ్ దాంతోపాటు చిన్న చిన్న ప్లాంట్స్ కూడా $10 అయితే పెట్టారు. చాలా క్యూట్ అనిపించింది. సో ఫస్ట్ టైం మేమైతే ఇలా బుకే లాగా చేసి పెట్టారనమాట గిఫ్ట్ బుకే టైప్ అనమాట. $200 అబవ్ అయితే ఉండే. ఇంకా జస్ట్ కొన్ని స్నాక్స్ తీసుకుందామని ఈ సెక్షన్ కి అయితే వచ్చాము. ఇంకా ఫెరో చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. సేల్ లో పెట్టారనమాట, బట్ బిల్లింగ్ కి వెళ్తే మాత్రం సేల్ అయిపోయింది, మేము ఇంకా ట్యాగ్ తీయలేదు అని చెప్పి యాక్చువల్ ప్రైస్ గా ఇచ్చారు. ఇంకా అయితే పార్టీ కోసం అని చెప్పి చిప్స్ ఉండాలి కాబట్టి చిప్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే చిన్న చిన్న మఫిన్స్ అయితే తీసుకున్నాము, కిడ్స్ ఉంటారు తినడానికి బాగుంటుందని చెప్పి. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా బిల్లింగ్ అయితే వచ్చేసాము. సో గైస్, మీకు నేను ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ని చూపిద్దాం అనుకుంటున్నాను. దీని యొక్క నేమ్ వచ్చి యాక్చువల్లీ బ్రాండ్ నేమ్ అయితే జీసు లైఫ్. అండ్ ఇది నెక్ ఫ్యాన్ అనమాట. మనకి ఇది 2 ప్యాక్ వస్తుంది. దీన్ని నేను వచ్చి కాస్కోలో కొనుక్కున్నాను, $32 అనమాట, ఇంకా ట్యాక్స్తో. సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ ప్రోడక్ట్ అనేది ఎలా ఉందో. యాక్చువల్లీ నేనైతే ఒక 1 month ముందనమాట ఈ ప్రోడక్ట్ గురించి ఏదో రీల్ చూస్తూ ఉంటే నాకు తెలిసిందనమాట. అంతవరకు నాకు నెక్ ఫ్యాన్ ఉంటుందని కూడా నాకు ఐడియా అయితే లేదు. సో తప్పుడు నేను ఏం చేస్తానంటే వాల్మార్ట్ కాదు, అమెజాన్లో అయితే $27కి, బట్ ఈ ప్రోడక్ట్ కాదు, డిఫరెంట్ బ్రాండ్ అనమాట, యాడ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఫ్రెండ్ భవ్య అని ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను కాస్కోలో తీసుకున్నాను అని చెప్పింది. వాళ్ళ దగ్గర 2 ప్యాక్ మనకి 32కే వస్తుంది కాబట్టి రీజనబుల్ అనిపించింది. ట్రై చేస్తాను, బాగా అనిపించింది వాళ్ళ ఇంట్లో నాకు. సో ఇంకా వీకెండ్ షాపింగ్కి వెళ్ళాను, తెచ్చుకున్నాను. ఎనీవేస్ ఇండియాకి వెళ్తున్నాను కాబట్టి ఇది మనం ఫ్లైట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ ఇండియాలో కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి పవర్ బటన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎయిర్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి 5 సెట్టింగ్స్ ఉంటుంది. ఇది ఆఫ్ అయిందన్నమాట. 5 సెట్టింగ్స్ అయినాక ఆఫ్ అయిపోతుంది. నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఎవరైనా ఇండియా గిఫ్ట్స్గా తీసుకెళ్లాలంటే కూడా ఇది డెఫినెట్లీ తీసుకెళ్ళచ్చు అనమాట. అండ్ ఈవెన్ మనకు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు పవర్ బటన్ ఆన్ చేయి. This is number 1. ఓకే, సెట్ చేయి. This is number 2. సో మీ డిఫరెన్స్ చూడండి, ట్వింకిల్ హెయిర్ 3 and then 4 and then lastly 5. యా, సో మనకి సెట్టింగ్ అనేది 5 సెట్టింగ్స్ ఉన్నాయి. మనం 1లో పెట్టుకుంటే సరిపోతుంది. నాకైతే మాత్రం ఇది చాలా బెస్ట్ అనిపించింది. And then lastly it offs when you, after pressing 5 times it offs. బాగుంటుంది. Yeah, because it's hot in India, very hot. Especially if you guys live in India, it's sweating hot. When you cook, it's going to get hot. So for Mama, when she cooks, she can use this. Yeah, ఇది బాగుంది. నెక్స్ట్ అయితే ఒక చిన్న షాపింగ్ ఉన్నింది డాలర్ట్రీలో. సో ఇక్కడికైతే వచ్చేసాము. యాక్చువల్లీ గ్లాసెస్ అయితే క్యూట్గా అనిపించింది, అందుకే యాడ్ చేశాను. కొన్ని స్టఫ్ అనమాట. ఇప్పుడు డాలర్ట్రీలో అయితే మా దగ్గర అయితే $3 కూడా $5 కూడా పెట్టారు. సో చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇది రిటర్న్ గిఫ్ట్ బాక్సెస్ అనమాట. ఇదైతే జస్ట్ $1.25 బాగుంది. ఇంకా మేము రిటర్న్ గిఫ్ట్స్కి బ్యాగ్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా మా చిన్న షాపింగ్ అయితే డాలర్ట్రీలో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము టీజే మ్యాక్స్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఇంతవరకు నేను ఎప్పుడైతే టీజే మ్యాక్స్ని అయితే నేను చూపించలేదు, బట్ ఫ్యూచర్లో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇకైతే మనకి క్లోతింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు యాక్సెసరీస్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ దొరుకుతుంది. ఇంకా హోమ్కి సంబంధించినటువంటి థింగ్స్ ఎవ్రీథింగ్ అనమాట మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మా యొక్క చిన్న షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. యాక్చువల్లీ ఫ్రెండ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాము అని చెప్పి ఇక్కడ షాపింగ్ చేద్దామని అయితే వచ్చాను. ఇంకా ట్వింకిల్ చూపిస్తుంది మీకు. So here we got 2 golden plates for favorite auntie and Bhavya auntie. And then I'm just playing with this little guy. He makes some sounds and I like him.
I just want to ఇంకా ఇవి వచ్చి స్టీల్ బౌల్స్ అనమాట. క్యూట్గా అనిపించింది. మా షాపింగ్ అయితే ఫినిష్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. నెక్స్ట్ అయితే మీకు నేను మావాని చూపిస్తున్నాను. ఇదైతే నేను ఇండియన్ షాప్లో తీసుకున్నాను. ఇది ఒక 340 గ్రామ్స్ ఉంటుంది. ఫస్ట్ చాప్ చేసుకున్నాను, తర్వాత కొంచెం ఇలాచిని పౌడర్ షుగర్లోకి మిక్స్ చేసుకున్నాను. తర్వాత నేను చాప్ చేసుకున్నటువంటి మావాని కొంచెం గీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను ఒక 90 గ్రామ్స్ వరకు షుగర్ని అయితే యాడ్ చేశాను. బట్ మీరు స్వీట్ని తినేదాన్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. సో దీన్ని ఒకసారి నేనైతే మిక్సీలో అయితే బ్లెండ్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఈజీగా బాల్స్ అయితే మేక్ చేసేసుకున్నాను. అంతే మరి ఎంతో ఈజీగా అండ్ క్విక్గా అనమాట మావా బాల్స్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నామంటే ఒక 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే డెకర్ చేద్దాము అని చెప్పి చింటూ అయితే మంచిగా బ్యాక్ డ్రాప్స్ అనేది ఫిక్స్ చేయించినారు. ఇంకా అంత లోపల ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది. Opening up anniversary stuff for mommy and daddy's anniversary. So now we got it open. It's artificial round balls, flowers. We got 6 of them. Yeah. And we bought it from Temu. So as I told you, for mommy's birthday we have the red curtains. So here we have the yellow curtains. It's not really the shade that mommy wanted, but you know what? It works too. Here we have the happy anniversary. Let me turn it over so you guys can see. Happy anniversary. So now we're going to open it up. As you know, we have the happy birthday one. But now we got the anniversary. That one we bought it from Amazon and this one from Temu. So now we got it. ఆల్రెడీ మెన్షన్ చేశాను ఈ హ్యాపీ యానివర్సరీ నేను టీమోలో కొనుక్కున్నాను అని చెప్పి. జస్ట్ $20కే వచ్చింది. How is it? It's cute. The kids stuff. అండ్ ఇది వచ్చి హ్యాంగింగ్ కి. Now we're going to plug it in. వావ్, Twinkle. Oh, this is cute. Yeah, heart is cute. పట్టుకో. ఈసారి యానివర్సరీకి నేను డెకర్ని కొంచెం సింపుల్గా క్లాసీ లుక్తో ఈ డెకర్ని అయితే చేస్తున్నాను. దీనికోసం అని చెప్పి మనకి సీక్వెన్స్ కర్టన్స్ అయితే అవసరం అవుతుంది. ఇంకా దాంతోపాటు షీర్ కర్టన్స్ అనమాట. సో నాది యాక్చువల్లీ శారీ అయితే ఎల్లో బ్లూ వైట్ కాంబినేషన్, దానికి సరిపోయేటట్లు ప్లాన్ చేశాను. అండ్ ఈ గార్లాండ్స్ అనమాట, ఇది ఫ్లవర్ గార్లాండ్స్ ఆర్టిఫిషియల్ది. ఇది కూడా టీములోనే తీసుకున్నాను. అండ్ ప్రైస్ అయితే యాక్చువల్గా $40 అలా ఉంటుంది, బట్ అయితే సేల్లో $35కి వచ్చింది. యాక్చువల్లీ నా దగ్గర ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ స్టాండ్ అనేది సింగిల్ పైప్ అనమాట. దానికోసం అని చెప్పి నేను ఫస్ట్ ఒక థ్రెడ్ యూస్ చేసుకొని మంచిగా నేను కర్టన్స్ అన్నిటిని 1 by 1 అయితే ఫామ్ చేసేసుకున్నాను. తర్వాత ఈ గార్లెన్స్ ని పైప్ కి అయితే ఫిక్స్ చేస్తున్నాను. దీన్ని యాక్చువల్లీ గార్లెన్స్ అంటారు అనమాట, ఫ్లవర్ బాల్స్ అంటారు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బాల్స్. దీన్ని నేను పైప్ కి ఫిక్స్ చేయడానికి జిప్ టైస్ అయితే యూస్ చేశాను. ఇంకా పైప్ కి సైడ్స్ లో 2 సైడ్స్ అనమాట సీక్వెన్స్ కర్టన్స్ అయితే యాడ్ చేసేసాము. ఓన్లీ మిడిల్ పార్ట్ లో మాత్రమే ఈ బాల్స్ వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే నేను టై చేసేసాను అనమాట థ్రెడ్ యూస్ చేసుకొని పైప్స్ కి 2 వైపులా. 2 పైప్స్ వచ్చేటువంటి బ్యాక్ డ్రాప్ ని యూజ్ చేసామంటే మనం ఇలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నా దగ్గర ఉన్నది ఇదే అనమాట. ఇంకా నాకు కావాల్సినటువంటి సైజ్ లోకి ఫిక్స్ చేసేసుకున్నాను బ్యాక్ డ్రాప్స్ ని. ఇంకా ఫైనల్ గా అనమాట సైడ్స్ లో మీరు చూస్తున్నట్లు నేను జిప్ టైని యూజ్ చేసి పైప్ కి అయితే ఫిక్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ బాల్స్ అనేది 6 ఉండాలన్నమాట పైన పెట్టడానికి. ఎక్స్ట్రా 2 ఉన్నిందంటే ఈ సైడ్స్లో పెట్టుకోవచ్చు. బట్ నేను ఆర్డర్ చేసుకుని జస్ట్ ఓన్లీ 6 అనమాట. దీంతోనే అడ్జస్ట్ చేసేసాను. ఫైనల్గా నేనైతే ఎల్ఈడి లైట్స్ని యాడ్ చేసేసాను అనమాట విత్ జిప్ టైస్తో. వన్స్ మనం యాడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఎల్ఈడి లైట్ని థ్రెడ్ని వదిలేసేయాలన్నమాట, లేదు అంటే చిక్కుపడిపోతుంది. ఇంకా ఆన్ చేశాను. ఫైనల్ లుక్ అయితే డెకర్ ఇలా ఉందన్నమాట. ఐ హోప్ మీకు ఈ డెకర్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సింపుల్ డెకర్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక మంచి కమెంట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. గాయ్స్ చూడండి, రైన్ పడింది, రెయిన్బో వచ్చింది. ఎగ్జాక్ట్గా మా బాల్కనీలో నేను చూస్తే హాఫ్ సర్కిల్ ఉంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నవీన్ కోసం అని చెప్పి సోక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ట్వింకీ. థ్యాంక్స్ ట్వింకల్. ట్వింకల్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ నా. ఎక్కడ ట్వింకల్ ఇంకా రాలేదు. సే హలో టు వ్యూవర్స్ ట్వింకల్. బాయ్.
ఇంకా ట్వింకిల్ వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము టెంపుల్కి వెళ్దాము అని చెప్పి రెడీ అయ్యాను. ఇప్పుడు మీరు చూసినటువంటి నేను స్కర్ట్ని అయితే టీజే మ్యాక్స్లో తీసుకున్నాను. ఇంకా నవీన్ వేసుకున్నటువంటి షర్ట్ అయితే నేను నవీన్ బర్త్డేకి గిఫ్ట్ చేశాను. సో ఇలా అనమాట ఫైనల్ లుక్. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ట్వింకీని చెప్పింది అనమాట, నేను లేకపోయినప్పటికీ పర్లేదు మీరు వెళ్ళండి అని చెప్పి. సో ఇంకా అలా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మేము శ్రీ శివ కామేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొంచెం టెంపుల్ ఫీల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మార్నింగ్ టైం కాబట్టి ఎవ్వరూ లేదు. ఇంకా టెంపుల్లో అయితే దర్శనం చేసుకుని తర్వాత మేమైతే బేకరీకి అయితే వచ్చేసాము కేక్ని కలెక్ట్ చేసుకోవడానికి. Best to give me your loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me, they'll be calling me royalty. Best to give me your loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me. ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 12 o'clock అలా అయింది. కేక్ని అయితే కలెక్ట్ చేసేసుకున్నాము. తర్వాత లంచ్కి వెళ్దామా అనుకున్నాము, బట్ ట్వింకిల్ వల్ల వెళ్ళలేకపోయాము. రీజన్ ఏది అని మళ్ళీ నేను ఇక్కడ చెప్తాను. చింటూకి అయితే యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ ద స్కూల్ కాబట్టి ఇంకా చింటూని అయితే 12:30కి అలా వెళ్ళి పిక్ చేసుకోవాలి. సో అంత లోపల మేము చార్మినార్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేద్దాము, ఇంకా తీసేసుకుందాం ఇంటికి అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు లంచ్ డీల్ ఏముంది అని చెప్పి జస్ట్ $11కే అనమాట. 55 years వాళ్ళకైతే. మనకైతే $13 పే చేసామంటే ఒక లంచ్ అయితే ఇస్తారు. కొన్ని ఐటమ్స్ అయితే అందులో ఉంటుంది. దాని అయితే ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ మీకు అంబియన్స్ చూపిస్తాను. యాక్చువల్లీ ఇంతకుముందు పోస్ట్ చేశాను అనుకుంటాను. మేము కేక్ని కలెక్ట్ చేసుకున్నప్పుడే ఆర్డర్ అయితే చేసేసాము. కలెక్ట్ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. జస్ట్ ఒక 10 minutes వెయిట్ చేసాము. ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చార్మినార్లో అయితే నేను ఒక 4 times అయితే తినుంటాను బిర్యానీని అయితే. చాలా బాగా అనిపిస్తుంది బిర్యానీ అయితే. జస్ట్ ఒక క్లిప్ అయితే తీసుకున్నాము. ఎస్, ఒక 10 minutes వెయిట్ చేశాక మాకు ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే ఫుడ్ని కలెక్ట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. మ్యాంగో లస్సీని ట్రై చేయని, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి టైం అయితే 12:20 అలా అయింది. సో ఇప్పుడు డిన్నర్ కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ లంచ్కి వెళ్దామని ప్లాన్ ఉన్నిందనమాట. కాకపోతే ట్వింకిల్ వాళ్ళ స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇంకా 2 days అనమాట స్కూల్ ఎండ్ అయిపోతుంది. కాల్ చేసి మరీ చెప్పింది, సో నన్ను తీసుకెళ్ళకండి 1 o'clockకి నేను ఉంటాను అప్ టు 2 వరకు అని చెప్పింది అనమాట. లేదంటే ప్లాన్ ఉంది యాక్చువల్లీ ట్వింకిల్ని తీసుకొని లంచ్కి వెళ్దామని. తర్వాత చార్మినార్కి వెళ్ళి ఫుడ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా నేను నైట్ కోసం అని డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. ముందు రోజే అనమాట మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. రాంచ్ మార్కెట్ నుంచి నవీన్ చికెన్ అండ్ మటన్ తీసుకొచ్చాడు. సో నేనైతే మ్యారినేట్ చేసి పెట్టేశాను ఫ్రైకి అండ్ బిర్యానీకి, ఇంకా చికెన్ కర్రీకి అని చెప్పి. సో ఇంకైతే ఫుడ్ స్టార్ట్ చేసి ఇస్తాను. వంట అయిపోయిందని తర్వాత ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత రెడీ కేక్ కట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. పూరి అయితే చేయాలి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. సో ఆ ప్రిపరేషన్స్కి ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో ఇదైతే మటన్ బిర్యానీ కోసం అని చెప్పి మ్యారినేట్ చేసేసాను. జింజర్ గార్లిక్, పసుపు, కారం, ధనియాలు, సాల్ట్ అదేసి మ్యారినేట్ చేసేసాను. అయితే ఫ్రైకి. అండ్ ఇదైతే బోన్స్ అండ్ బోన్లెస్ అనమాట మిక్స్డ్. ఇదైతే కర్రీకి. సో మ్యారినేషన్ అయితే రెడీ ఉంది. ఇంకా వంట చేయడం ఒక్కటే. ఇంకా ఆల్రెడీ చెప్పాను నాకు బిర్యానీ అయితే చాలా నచ్చుతుంది అని చెప్పి. సో అందుకే మళ్ళీ నేను చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా స్పెషల్ లంచ్ ఆల్రెడీ నేను $13 అని చెప్పాను. దానికి ఎక్స్ట్రా $2 పే చేస్తే ఒక సమోసా అయితే ఇచ్చారు. ఇంకా బిర్యానీకి అయితే మీరు చూసినటువంటి సేర్వా, దాంతోపాటు రైతానైతే ఇచ్చారు. ఇంకా ఈ మీల్కి ఒక గార్లిక్ నాన్ ఇచ్చారు. దాంతోపాటు 2 చికెన్ కర్రీస్ అనమాట. ఒకటైతే చికెన్ టిక్కా మసాలా, ఇంకొకటి బటర్ చికెన్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ స్పెషల్ మీల్లో మనకి ఏమొచ్చిందంటే గార్లిక్ నాన్, వైట్ రైస్ అండ్ 2 కర్రీస్. యాక్చువల్లీ డైనింగ్ ఏరియాలో నా డైనింగ్ టేబుల్ వచ్చి చాలా స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది అనమాట. సో దానికోసం నేను సెల్ చేసేసాను. ఇంకా ప్రస్తుతానికైతే బ్యాక్ యార్డ్ లో యూస్ చేసేటువంటి టేబుల్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా మా ముగ్గురు లంచ్ అయితే ఫినిష్ అయింది. ఇంకా వంట కోసం అని చెప్పి నేను ఆనియన్, టమాటా, చిల్లీస్ ఎవ్రీథింగ్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. సో చికెన్ కర్రీ అయితే ఇంకా ఫ్రై అవుతుంది.
అట్లానే నేను ఇంకా మటన్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను కుక్కర్ పెట్టేకి. So here I got a party invitation from Daisy. And then I got something nice about it's things about nice about me. Let me open it. Okay, first tell me what you did today. We first we came to school, and then we did the Pledge of Allegiance. Then we did our lunch count, and then we did like a directed draw. We drew like axolotl, but I left it at school. And then we went out for snack. After snack, we made these bracelets. No, we didn't make a bracelet. We made this. We made keychains. This Nice, right? It's Dolphin. pink dolphin. And then when we made, and then it was like, then it was lunch. Actually, we did water balloons. We threw water balloons on each other. I just went to the bathroom to dry myself off. And then we went to lunch, and we had pizza, I had a cookie, I had an orange, I had ruffles and a juice and pizza. Yummy Twinkle. But I didn't eat it all. I ate because it was too much for me, so I gave back the orange, and I gave back the cookie, and I gave half ruffles to my friends. బట్ నీ కోసం అక్కడ ఫుడ్ వెయిట్ చేస్తా ఉంది. I know, but and then we made necklaces, and then we went out to go to last recess. Then we gave out invitations and stuff like that. We packed up and got some prizes. Good. And okay, now let me show you what else. So here's bubbles. Oh, and right, we have to open this. Card. Oh, it's such a pretty card. Let me open it. Who gave that? Paisley. Oh, From nice. Paisley. Wow, it looks like Mother's Day. So gorgeous. Flowers are there. Yeah. Nice. I'm gonna ask her what she got. ఏం రాసిందిరా లోపల? Dear Manvita, you are strong and brave because you are not afraid of anything. You are strong because sometimes you are queen of court. Nice. I love the card. Thank you, Paisley. So here is my bracelet. బ్రేస్లెట్ మేక్ చేసేసావా? Yeah, it has an M on it. Oh, nice Twinkle. And then it's rainbow. And then I was gonna make this one for you or Daddy, but because it's big, but then it accidentally broke, so I said I can take it home and do it. Then we got a water gun. Boom, boom. Nice. I like all. I absolutely love this little guy. That's nice Twinkle. Yeah, ఎవరు మేక్ చేసింది? Me. Pass it now. We just strapped it with this, Uh-huh. so all the beads stick together. Oh, that's And nice I Twinkle. also really like this the most. Thank you, Paisley. ఇంకా ట్వింకీకి అయితే ఒక్కడే ఉన్నిందనమాట స్కూల్ అయితే. సో లాస్ట్ డే బిఫోర్ కాబట్టి ఏదో ఒక యాక్టివిటీస్ అయితే ఉండే, దానివల్ల నేను ఎర్లీగా రాలేను, నేను స్టే చేయాలని చెప్పింది. దానివల్ల మేము లంచ్ కూడా వెళ్ళలేదు. ఇంకా ఇంటికి వచ్చినాక ట్వింకల్ అయితే లంచ్ చేసింది. అంత లోపల నా వంటలు కూడా అనమాట ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఫైనలీ చికెన్ కర్రీని చేసేసాను విత్ జింజర్ గార్లిక్ చికెన్ అనమాట. Nom 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 Is it nom. yummy? Looks. Yeah, but it's still a little spicy, right? It's not spicy that much because మేమందరం మైల్డ్గా తింటాం. మైల్డ్ అంటే కొంచెం మోడరేట్ అనమాట. You should probably get this mark off. నో, అది మమ్మీ వంట చేస్తున్నాను అప్పుడు ఎగిరి పడింది. మమ్మీ హ్యాస్ టు వేర్ అప్రాన్. Okay. ట్వింకల్ అయితే రెడీ ఉంది డోనట్స్ తినడానికి. So I want that one. I want the smushed one, so all the good ones. ఇంకా టేబుల్ మీద అయితే రాడ్స్ నుంచి తీసుకున్నటువంటి స్నాక్స్ అయితే అరేంజ్ చేసేసాం.
ఇంకా 1 more చికెన్ కర్రీ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా మటన్ బిర్యానీకి అయితే ఫస్ట్ నేనైతే మటన్ కర్రీ లాగా గ్రేవీని అయితే చేసుకుంటాను కుక్కర్లో పెట్టి. ఇంకా దీనైతే ఇన్స్టా పాట్లోకి యాడ్ చేసి రైస్ని అయితే యాడ్ చేసేస్తాను. ఇంకా ఒకసారి కర్రీని మంచిగా మిక్స్ చేసి రైస్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇన్స్టా పాట్ని ఆన్ చేసుకోవడమే. ఇంకా నవీన్ అయితే నాకు ఈవినింగ్ కాఫీ అయితే పెట్టించాను. ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 5:15 అలా అయింది. ఇంకా రెడీ అవుదామని చెప్పి అయితే వచ్చాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శారీ నేను సుమియా డిజైన్స్ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. డీటెయిల్స్ అయితే తర్వాత ఇస్తాను. ఆల్రెడీ నేను ఈ వీడియోని అయితే మీకు చూపించాను ఎక్కడ తీసుకున్నాను కేక్ అనేసి. సో ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ టైం అనమాట నేనైతే ఆర్డర్ చేయడం ఈ కేక్ని. అండ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఇప్పుడు వస్తుంది పార్టీకి, వాళ్ళైతే అక్కడ ఆర్డర్ చేసుకున్నారనమాట. బాగుందని చెప్పింది. ఇదైతే చిఫాన్ కేక్. సో కస్టమైజ్ అయితే చేయరనమాట. ఆల్రెడీ ఎలాంటి కేక్స్ ఉంటే అవే మనం తీసేసుకోవాలి. బాగుంది ట్వింకల్, కమ్. అండ్ డెకర్ కూడా చూపిస్తాను, కమ్ విత్ మీ. Everyone already saw mine. నేను లైట్స్ అన్ని ఫిక్స్ చేసా ఇప్పుడు. సో నా శారీ మ్యాచ్ అయింది కదా. వాట్ ట్వింకల్? కాదు, కేక్ స్టిక్ చేసుకునేది అనమాట. ఆల్రెడీ చూపించాను నా బర్త్డే వీడియోలో. సో దీనైతే నేను షీన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. కేక్కి జస్ట్ స్టిక్ చేసుకోవడానికి 3 ఇచ్చారనమాట. ఒకటి స్టిక్ చేస్తాను. అండ్ చూడండి ఎలా ఉందో. ట్వింకల్ కమ్. కాకపోతే డల్గా ఉంది, అంత బ్రైట్గా అయితే లేదు. అని ఇంకొకటి పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ. యా, దీన్ని కూడా నేను షీన్లోనే ఆర్డర్ చేశాను. జస్ట్ హాట్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. సో సేమ్ అనమాట. 2 ఇచ్చాడు, 3 మోడల్స్. ఏది పెడదాం? లవ్ పెడదామా చింటూ? ఓకే, అక్కడ స్టిక్ చేద్దాం. జస్ట్ ఇంకా కొన్నానని పెడుతున్నాను, బట్ నాకైతే ఏం నచ్చలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నేను వేర్ చేస్తున్నటువంటి శారీని వచ్చి సుమియా డిజైన్స్ SNB అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి స్వాతి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చి షిబోరి శారీ అనమాట. ఆల్ ఓవర్ మనకి సైడ్స్లో అయితే కట్ వర్క్ వచ్చింది, దాంతోపాటు మిరర్స్ అయితే స్టిచ్ చేశారు. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ని నేనైతే January 1st అనమాట బతుకమ్మ సెలబ్రేషన్స్లో నాకైతే ఒక శారీ గిఫ్ట్గా వచ్చింది. సౌజన్య అయితే గిఫ్ట్ చేస్తుంది, దానికి వేసుకున్నాను. సో మళ్ళీ అయితే ఈ శారీకి మ్యాచ్ చేసేసాను. అండ్ క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. అండ్ ఈజీ టు వేర్ చెప్పాలంటే. సో బ్లౌజ్కి అయితే బ్యాక్ సైడ్ ఇలా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చారు. సో మనం ఇంకా ఎలాగో స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ వర్క్ అలాంటిది. బ్యాంగిల్స్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ నేను వేసుకునేటువంటి చైన్ అయితే టీములో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. జస్ట్ $3కే వచ్చింది. ఐ హోప్ మీకు ఈ శారీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇట్లాంటి శారీస్ కనుక కావాలి అనుకుంటే తన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ని చెక్అవుట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అయితే తన యొక్క డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తాను. తను బ్యూటిఫుల్ శారీస్తో పాటు లెహెంగాస్ కస్టమైజేషన్ కిడ్స్కి అడల్ట్స్కి, ఇంకా జర్మన్ సిల్వర్, దాంతోపాటు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అన్నీ, దాంతోపాటు డెకర్ కూడా అనమాట తనైతే సేల్ చేస్తుంది. అండ్ జ్యువెలరీ అయితే కొంచెం క్లోజప్లో చూపిస్తున్నాను. అండ్ ఆల్రెడీ చూపించాను, ఇది జస్ట్ హోల్డ్ చేసుకొని పిక్చర్ తీసుకుందామని. దీన్ని కూడా నేను షీన్లోనే తీసుకున్నా. ఇంకా ఫ్రెండ్స్ని అయితే 7 o'clock అలా రమ్మని చెప్పాము. 6:30 టైం అయితే అయింది. జస్ట్ ఇంకా నేను అండ్ నవీన్ అయితే కొన్ని స్నాప్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా టైం అయితే అయింది, ఫ్రెండ్స్ అయితే వచ్చారు. సో ఫస్ట్ అయితే సౌజన్య వచ్చింది, నా కోసం బ్యూటిఫుల్ ఫ్రెష్ ఫ్లవర్స్ అనమాట వాళ్ళ గార్డెన్ నుంచి తీసుకొచ్చింది. ఇంకా నేను అండ్ సౌజన్య కలిసి పూరీలు కూడా మేక్ చేసేసాము. ట్రేలో అయితే అరేంజ్ చేసేసాము. ఒకసారి వీడియో క్లిప్స్ అనమాట, ఇంకా మెమరీ కోసం అని చెప్పి. సౌజన్య అండ్ భవ్య బాగా బ్రైట్గా ఉన్నారు కదా. అమెరికాలో చిత్తూరు అమ్మాయి వ్యూవర్స్కి హాయ్ చెప్తున్నారు. ఫోటోగ్రాఫర్, థ్యాంక్ యూ సో మచ్. లైట్ మెన్స్ మర్చిపోయారు.
పెడదాం ఇప్పుడు. Say happy anniversary. Happy anniversary. Thank you so much. Wish you happy anniversary. Happy anniversary. Happy 16th anniversary, Sunita. Thank you, Saujanya. ఉండే కొంతసేపు ఉండే అప్పుడే ఊపించినవే. I only did one. ఏం దాని మంచి రాదు మస్ట్ కేక్ కట్ చేసి. ఓకే ఉంటుంది I want to either. సరే కట్ చేయి. పట్టుకున్నా Can I have one? పట్టుకున్నా మీ ఊపాలి కదా నీ బ్లౌజ్ చేయాలి కదా. Twinkle, smile. No, it's the other way. It's so soft. It's so crunchy. కదా నాన్న కట్ చేయి ట్వింకల్. It's a vanilla chocolate. It's a chocolate cake. One second. Yummy. It is a frosting. స్మైల్ చేయట్లేదు ఎవరు. నవీన్ స్మైల్ చేయి నవీన్. చింటూ ఫోటోలోకి రా. రా చింటూ. Frosting. cream. Frosting. It's a chocolate cake. ఏం చెప్పాలండి? My, I want Happy to. anniversary. చెప్పాలి కదా ప్రసాద్ అట్లా. చింటూ ఆ పెట్టుకో. చింటూ స్మైల్. నేను డాడీకి పెడదాం. Isn't Prasad a strict dad? ఆ ప్రసాద్ డిఫరెంట్, ఈ ప్రసాద్ డిఫరెంట్. It's blueberry. హ్యాపీ యానివర్సరీ నవీన్ కుమార్. Thank you. You don't have to say Dad's name. ఫోటోస్ తీసుకున్నాం. ధన్మాష్ నీకు పెడతారా? ఎక్కడ వెళ్ళిపోయినా? రా కేక్ పెడతారా? బాబుకి పెడతావు కేక్? నేను పెట్టాలా? I think I want to. ఇక్కడ ఫోటోగ్రాఫర్ జూమ్ లో ముందుకొచ్చి తీసుకుంది. కట్ చేస్తుందా? నువ్వు ఎడిట్ చేసుకో. నా టాలెంట్ అంతా చూపిస్తున్నా తర్వాత నువ్వు ఎడిట్ చేసుకో. I don't like it. ఏ పిక్చర్ వే ఫ్యామిలీ స్మైల్. Twinkle. There is your cute smile. Big smile. Some cuteness is missing, Twinkle. Yeah. Oh, nice. Beautiful. Happy wedding anniversary. Thank you, Prasad. Thank you, Saujanya. Smile. Okay. Thank you so much. I only got two. No, now you have to get. Happy wedding anniversary. Thank you, Rajesh. ఇన్స్టా పాట్ నేను 4 o'clock అలా ఆన్ చేశాను. బట్ మనకి కీప్ వార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా తినేంత వరకు కూడా వేడిగానే ఉంటుంది. సో వేడి మటన్ బిర్యానీ ఇన్స్టా పాట్ లో అయితే రెడీ అయిపోయింది. సెకండ్ లక్షణ తెచ్చిపోయింది. పెట్టుకుంది కదా భవ్య. ఏదో కాల్ వస్తుంది. అవునా అమ్మా. స్టార్ట్. Expressions ఇవ్వాలా? ఎలా ఉంది ప్రసాద్ గారు? Awesome. థ్యాంక్ యూ. ఎలా ఉంది అనే దానికన్నా ఇంత కష్టపడి చేసినావు కదా. కంపల్సరీ చెప్పేసేవాళ్ళనమాట. No, బాగుంది. ఎఫర్ట్స్కి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. ఇలా మా యొక్క యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఫినిష్ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ వీడియోస్ టు మై ఛానల్.